గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు బాగా గుర్తుండే కేసు ఏంటంటే ఒక ఈ కెమెరా ముందు ఏమో చెప్పొచ్చో లేదో తెలియదు, ఒక లేడీ కాల్చుకొని చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాయుడుపేటలో. పరిగెత్తుకుంటూ పోయాను, నేను కూడా ఉన్నాను. నా కళ్ళ ముందే లాస్ట్ దశలో ఇంత కాలిపోయింది. పెళ్ళయి దాదాపు ఒక 1 year లోపే. ఆ కేసులో భర్త ఏమో షాప్లో ఉన్నాడు. ఆ రోజే భర్త పుట్టింటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన రోజే చచ్చిపోయింది అమ్మాయి. సో భర్త అయితే కాల్చినాడు కాదు, కానీ తనకి హెరాస్మెంట్ ఏదో ఉంది, చనిపోయింది. తర్వాత ఆ కేసు 304B కింద నమోదు చేస్తే కొంచెం వేరే విషయాలు బయటకు వచ్చినాయి. ఆ రోజు అమ్మాయి ఇంపార్టెంట్, నా భర్త వద్దు నేను పోనానంటే ఈ మామ, ఈ అమ్మాయి భర్త ఆ షాప్ ఉంటుంది కాబట్టి ఆ షాప్లో ఈ లిక్కర్కి అల్లుడి దగ్గర ఈ తినడానికి అలవాటు పడిపోయి ప్రతిరోజు నాయుడుపేటకు వచ్చి, అంటే చనిపోయిన ఆమె తండ్రి అలవాటు పడ్డాడు. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎప్పుడైతే పుట్టింటికి వచ్చి నేను కాపడానికి పోనందో అప్పటి నుంచి వీడికి ఇక్కడ అల్లుడి దగ్గర ఫీడింగ్ తగ్గిపోయింది. సో అల్లుడిని రిక్వెస్ట్ చేస్తే, ముందు నువ్వు కూతురు తీసుకొస్తే నువ్వు నా దగ్గరికి అలవ్ చేస్తావు అంటే ఆ అమ్మాయి ఇంట్లో ఏడ్చింది, ఇంపార్టెంట్ అమ్మా వద్దు అని. వాళ్ళ మదర్ కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇతను బలవంతంగా తండ్రి ఎక్కించుకొని అమ్మాయిని లగేజ్ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడే, ఆ బస్సు ఎక్కి తీసుకెళ్ళేటప్పుడే ఆ లగేజ్ని ఆ చిల్ల చెట్లలో పారేసింది. అంటే తనకు ఇంక ఇంట్రెస్ట్ లేదు. లగేజ్ ఎప్పుడైతే వదిలేసిందో తను ఇంకా ఉండను అనేది ఇండైరెక్ట్గా ఈ తండ్రి సెన్స్ చేయలేకపోయాడు. తండ్రి వదిలిపెట్టి వచ్చేసాడు, ఇష్టం లేని కాపురం. ఆ అమ్మాయి వెంటనే అక్కడే తగలబెట్టేసేసుకుంది. అంటే నన్ను పుట్టిల్లు కూడా నన్ను సంరక్షించలేదనేది అమ్మాయి థాట్. అది ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే, ఆ కేసులో ఏమో జరిగిందంటే ఈ తండ్రి ఒక నీచమైన మాట మాట్లాడాడు, నా ముందే మాట్లాడాడు. అంటే ఈ కెమెరా ముందు చెప్పలేను. ఆ ఆవేశంలో కొట్టాను, తండ్రిని కొట్టాను. ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు, కానీ తట్టుకోలేకపోయా ఆ మాట. కొట్టిన తర్వాత అది ఒక పెద్ద, అంటే కూతురు చనిపోయిన తండ్రినే చేసుకున్న ఆఫీసర్ అని చెప్పి ఒక పెద్ద నా మీద నెగిటివ్ పెద్ద పేపర్లో ఇది వచ్చింది. ఆ మాట ఏ మనిషి వినలేడు. ఒక తండ్రి కూతుర్ని ఆ విధంగా కామెంట్ చేయటం అనేది మనిషి వినలేడు. అలాంటి కామెంట్ చేసినప్పుడు కోపం వచ్చింది. కానీ ఆమె చావు కారణం తండ్రి. టెక్నికల్గా మనం ఎవిడెన్స్ తండ్రి అని ఎవరైతే వాళ్ళే కేసు పెట్టారు కానీ వాళ్ళ మీద పెట్టలేం. కానీ అప్పుడు అనిపించింది ఆడపిల్లంటే వాళ్ళు ఈ విధంగా సమిధులైపోవటానికి అత్తగారు వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆదరించాల్సిన పుట్టింటి వాళ్ళు కూడా ఆదరించలేకపోతే తీసుకునే నిర్ణయాలు అట్లా ఉంటాయి అనేది. సార్ అది యాక్చువల్గా మీరు 304B వేశారు. అవును. అయితే 174 అవ్వాలి, లేదా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ ప్రూవ్ అయితే 306 అవ్వాలి. దాన్ని ఏ విధంగా క్లోజ్ చేస్తారండి? అది గుర్తులేదు, అది సీనియర్ ఆఫీసర్లు చేసినట్టున్నారు. అప్పుడు నేనంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఏది ఎందుకు చెప్తున్నానంటే, నేను నా మీద ఆయన కొట్టానని చాలా పెద్ద ఇష్యూ అయింది. అది అంటే డెడ్ బాడీ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ మీద చేసుకున్నాను ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ అనేది. సో అంత చెడ్డ మాట విని, అంటే పోలీస్ ఆఫీసర్ కూడా బ్యాలెన్స్ పోతుంది అంటే ఒక్కోసారి తెలియదండి, బ్యాలెన్స్ పోద్ది. అంటే ఈ సొసైటీ ఈ దిగజారే క్రమంలో అది ఎంత దిగజారిపోయేతుంది అనే దానికి, సో 10 ఏళ్ళకి ఆ మార్పు డైజెస్ట్ కావడానికి టైం తీసుకుంటుంది. దాంతో మీకు ట్రాన్స్ఫర్ అయిందా? లేదండి. ఎస్పీ గారు అప్పుడు శివధర్ రెడ్డి సార్ అని ఎస్పీ గారు ఉన్నారు. సార్నే ఎంక్వైరీ చేశారు దాంట్లో. ఆయన టీషర్ట్ అదొక ఫన్గా వచ్చారు, నాకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఎదురుగుండా నిలబడ్డారు. సింగిల్ ప్రశ్న వేశారు, కొట్టారా లేదని. అంటే జరిగింది సార్ అన్న ఆయనకి. ఇప్పుడు నేను కెమెరా ముందు కూడా చెప్పలే ఆడు ఏం జరిగిందనేది. వాళ్ళు కూడా జనం కూడా ఉన్నారు, నేను ఉన్నాను, అందరం హౌస్లో జరిగింది. ఆయన కూడా కన్విన్స్ అయ్యి రీజన్ కరెక్టే, నేనున్నా ఎవరికి నీకైనా అనిపిస్తుంది ఏది నేనున్నా కొట్టేవాడు. నేను అయితే పోలీస్ ఆఫీసర్ కాబట్టి పబ్లిక్లో అంటే ఆ సిచ్యువేషను కూతురు చనిపోయి ఉంటే తండ్రి మీద చేసుకున్నాను అనేది. ఆ కేసు ఎందుకు గుర్తుందంటే
దాంట్లో కూడా అప్పుడు గొప్ప పోలీస్ ఆఫీసర్లు అండి. ప్రతిదీ కూడా ఏం జరిగిందో ప్రొటెక్టివ్గా ఉండేది. పోలీస్ ఆఫీసర్లు అందరూ చాలా ప్రొటెక్టివ్గా ఉండేది. అంటే తప్పుంటే ప్రొటెక్ట్ చేస్తారని కాదు, కొంత మేము గీత దాటి ప్రవర్తించినా కొన్నిసార్లు ఆవేశపడ్డా, కొంత మా ఉద్యోగ ధర్మంలో ఒక గీత దాటినా కానీ దానికి రీజన్ అంటే ఒక రీజన్ ఉంటే మాత్రం వాళ్ళు 100% బ్యాకప్ సపోర్ట్ చేస్తారు. నాయుడుపేటలో అది కేసు అంటే ఇంకా చాలా కేసులు ఉంటాయండి. కేసులు అనేవి తర్వాత సూర్యాపేట సూళ్ళూరుపేటకు అక్కడే ఉంది గుర్తుంది. కేసులు ఎన్నో గుర్తుంటాయండి, నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ కేసు చాలా ఉంటాయండి, కానీ నంబర్ ఆఫ్ మెమరబుల్ కేసు అక్కడ నా అదృష్టవశాత్తు నేను నా టైంలో అప్పుడు చంగాళమ్మ టెంపుల్ అమ్మవారిది 7 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు, 7 yearsకి ఒకసారి. అది నా టైంలో జరిగింది. అప్పుడు 2005-2008 ఉన్నాను అక్కడ. తర్వాత ఇంకొక ఆపర్చునిటీ శ్రీహరికోట, లాస్ట్ ఎస్ఐగా అక్కడ ఉన్నప్పుడు శ్రీహరికోటలో అవుట్ పోస్ట్ లాగా ఉన్నా ప్రతిదీ కూడా మేమే చూసుకుంటాం ఎస్ఐగా. సో అప్పుడు మేము షార్కి కొంచెం ఫ్రీక్వెంట్గా పోవటం, ఆ టెక్నాలజీ చూసుకుంటాం. ఎవరండి ఎస్పీ అప్పుడు మీకు? మాకు అప్పుడు 3 చేశారండి. నాకు ఎస్పీలు మల్లారెడ్డి గారిని ఒక ఆయన చేశారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసరెడ్డి గారు చేశారు. లేదు, అప్పుడు ఇంకొక ఆయన రామకృష్ణ గారు ఒక ఆయన చేశారు. పిహెచ్డి రామకృష్ణ, పివిఎస్ రామకృష్ణ గారు అనుకుంటారు, పివిఎస్ రామకృష్ణ చేశారు. తర్వాత శివధర్ రెడ్డి గారు చేశారు. శివధర్ రెడ్డి మన తెలంగాణ డీజీ. ఆయనే నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చింది కూడా ఆయనే. అక్కడే ప్రమోషన్ అంటే అక్కడే వచ్చింది నాకు. నాయుడుపేట నుంచి సూళ్ళూరుపేట ఇచ్చింది కూడా ఆయన. గ్రేట్, మంచి ఆఫీసర్ అండి, గ్రేట్ ఆఫీసర్. ప్రమోషన్ అక్కడే వచ్చింది. అక్కడే ప్రమోషన్ అక్కడ ఫస్ట్ సిఐడికి. సిఐడిలో ఫస్ట్లో ఆ కేసు మెమరీ ఏది సత్యం రామలింగరాజు కేసులో మేము సిఐడి హెడ్ క్వార్టర్లో ఉన్నాం అప్పుడు. సో వాళ్ళు అరెస్ట్ అప్పుడు కూడా నేనే ఫస్ట్ సెంట్రీ. ఆ రామలింగరాజు వాళ్ళందరినీ. సార్ రామలింగరాజు గారి కేసులో ఆయన డీజీపీ ఆఫీస్, నాకు రివార్డు కూడా ఉంది దాంట్లో. నాకు రివార్డు కూడా ఉంది దాంట్లో. ఆయన డీజీపీ ఆఫీస్కి సరెండర్ అయిపోయారు. అవును, మేము ఉన్నాం. సరెండర్ అయినప్పుడు డీజీగా సంబంధించాను ఎవరో సంథింగ్ డీజీ ఈఓడబ్ల్యూ కౌముది గారు ఉండేది. కౌముది గారు అప్పుడు నారాయణ గారు అని సిఐడి ఐపీఎస్. అంటే రామలింగరాజు అంటే అప్పట్లో చాలా పెద్ద ఫేమ్. బిల్ క్లింటన్ వాళ్ళతో తిరుగుతారు. అటువంటి గొప్ప వ్యక్తి మీద వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి ఇబ్బంది ఉండదా? లేదా చాలా క్యాజువల్గా మాట్లాడడం. పోలీసు ప్రొఫెషన్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత ఆ జంకు ఏమి ఉండదండి. ప్రొఫెషనల్గానే ఉంటాం. అంటే మీకు అనిపిస్తుంది పెద్ద చిన్న అని, కానీ పోలీస్కి అట్లా ఏమనిపించదు. ఆ క్రైమ్లో వచ్చినప్పుడు ఆ క్రైమ్కి రిలేటెడ్గా ఉండే మాటలు మాట్లాడతాం. ఆయన కోఆపరేట్ చేశారంటే ఆయన అంటే నేను అదేంటంటే ఇక్కడ తీసుకొచ్చి సరెండర్ చేశారు. ఇప్పుడు నా ఇన్స్పెక్టర్ హోదాలో నేను ఆ నైట్ ఫస్ట్ సెంట్రీ నేనే ఉన్నాను. సో మాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే పెద్ద వాళ్ళు ఏమైనా ఇంకొక నష్టం జరగకుండా మేము కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తర్వాత ఇంట్రాగేషన్ సెషన్స్ వేరే ఆఫీసర్లు వచ్చి చేసుకుంటారు. కానీ నాకు అప్పుడు అనిపించింది, ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి కదా. ఒకప్పుడు మనం న్యూస్ పేపర్లో చదివి మనమే గ్రేట్ అనుకునే వాళ్ళు, సో మన పర్మిషన్ లేకుండా అడుగు కూడా పక్కకు పెట్టలేని స్థితి అనేది. అప్పుడు పోలీసు అనేది అంటే మనం ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి ఆ ప్రొఫెషన్ అనేది మనకి ఎంత రెస్పెక్ట్ని, ఎంత గౌరవం ఇచ్చింది అని అయితే ఆ రోజు అనిపించింది. సో లేకపోతే మనకి ఇంటర్వ్యూ కూడా దొరకవుగా. అట్లాంటిది మన కస్టడీలోకి వచ్చి సిఐడి తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిఐడి తర్వాత ఒంగోలు టౌన్ సిఐగా వచ్చాను. ఆ రౌడీ ఉందా, తగ్గిపోయిందండి? అప్పటికే డిక్రీజ్ అయింది. లేదు, ఆ 10 yearsలో మేమున్న టైంలోనే బాగా తగ్గింది. తర్వాత కూడా కొంత ఇంకొకటి 2 ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత రెమినెంట్స్ ఉన్నాయి. అవి కూడా అయిపోయిన తర్వాత ఒక 2 yearsకి ఎండ్ అయిపోయింది. సో ఆ తర్వాత నేను సిఐగా వచ్చేటప్పటికి సో నాకు తెలిసి చాలామంది నాకు అప్పుడు కొంచెం రౌడీలు గట్టిగా ఉండేవాళ్ళు వేరే రూపంలో కనపడ్డారు. ఎలా పొలిటికల్గా? ఏదో వ్యాపారం చేస్తున్నట్టు పొలిటికల్గాను. అంటే డెఫినెట్గా వచ్చి కలిసి ఇప్పుడు అప్పుడులాగా నేను లేను. ఇప్పుడు నా వృత్తిది ఇప్పుడు సేమ్ పర్సన్నే కాబట్టి నేను సేమ్ పర్సనే. మమ్మల్ని అట్లే అనుకుంటున్నాడేమో, నాగరాజు ఎస్ఐగా ఉన్నప్పుడే అనుకుంటున్నాడేమో. మళ్ళా
2000 నుంచి 2003 వరకు చేశానండి ఎస్ఐగా. తర్వాత 2010లో సిఐగా వచ్చాను, అంటే 7 years తర్వాత వచ్చాను. సో వీళ్ళందరూ అప్పటికి రూపాంతరం చెందారు, అంటే రకరకాల రూపాంతరాలు. దాంట్లో అన్ని రూపాంతరాలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారమనో, కొంతమంది రాజకీయమనో, కొంతమంది బోధకులను, అంటే ప్రజల్ని బోధించేవాళ్ళు, సో కొంతమంది భక్తులుగా మారిపోయినామనో అట్లా వస్తే వాళ్ళు జనరల్గా మనం 7 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అడుగుతాం వాళ్ళంతా ఏమయ్యారంటే, సో ఒక్కొక్కరు అటెండ్ అయ్యారు. నేను ఈ పని చేస్తాను, క్యారెక్టర్ కూడా చేంజ్ అయ్యింది. క్యారెక్టర్ నేను ఇప్పుడు నాకు అనుభవం ఉన్నవాడిని కాబట్టి నాకు అబద్ధం నిజం అనే దాని మీద నేను మళ్ళీ నిఘా పెట్టుకున్నాను. అంటే అప్పటికే మీరు సైకాలజీ చేశారా? చేస్తున్నాను అనుకుంటా అప్పటిగా. అంటే ఇది కేస్ స్టడీ పనికి వచ్చింది. లే మనం కరెక్ట్గా చూసుకున్నాం. అప్పుడు పేర్లు ప్రధానంగా పేర్లు ఎత్తి మాట్లాడకూడదని పేర్లు ఎత్తి మాట్లాడలేదు, కానీ సో మీకు తెలుసు ఆ పేర్లన్నీ. నువ్వు కూడా ఇందాక ప్రస్తావన తెచ్చి ఒక పేరు, ఇప్పుడు అందరూ ఉన్నారు ఫలానా అని మాట్లాడటం అనేది నాకు ఐ డోంట్ లైక్ ఇట్. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నేను పొలిటికల్ టచ్లో పాలిటిక్స్ చేస్తున్నాను. ఒక అతను అయితే డైరెక్ట్గా ఆయనే వచ్చి, అంటే గన్ షూట్ మిస్ అయ్యేటప్పుడు నా దగ్గర, అంటే అట్లా ఆయన వచ్చి, సార్ నాది పలానా షాపు, నేను అక్కడ పవిత్రంగా పని చేసుకుని బతుకుతున్నాను. అతనే వాలంటరీగా వచ్చి చెప్పి, ఇంకొక అతనేమో, సార్ నేను అవన్నీ తప్పులని తెలుసుకొని నేను పలానా మసీదులో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను సార్ అంటే, ఆ గెటప్ కూడా మారిపోయి అసలు ఇతనేనా ఇది, అసలు నేను చూసిన అరెస్ట్ చేసిన వ్యక్తి అంటే అంత రాక్షసంగా ఉండే వ్యక్తి, నేను మళ్ళీ ఒకటి 7 years తర్వాత చూస్తే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే టూ డిఫరెంట్గా అంత. తర్వాత నేను విచారించినా కానీ కొంత తగ్గింది. అప్పటికే వీళ్ళు కొంచెం సిన్సియర్గానే మారారు. ఒంగోలు తర్వాత ఎక్కువ వచ్చారంటే, ఒంగోలు తర్వాత నేను ఒక ట్రాఫిక్ కొంతకాలం చేసి రేపల్లి వెళ్ళాను. రేపల్లి 2014 ఎలక్షన్ దాకా ఉన్నాను అక్కడ. రేపల్లిలో కూడా అంటే కేసులు అంటూ చెప్తే ఇక లెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా అంతే సేమ్, కెమెరా ముందు కొన్ని చెప్పంగానే గింపు చాలా ప్రమాదమైన కేసులు. అక్కడ కూడా ఒక మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కేసు ఒకటి, సొంత తండ్రి కొడుకండి, అంటే కొడుకంటే బిడ్డలు లేకపోతే ఆమెకి అడాప్ట్ చేసుకుంది. వీడు చేసే పనికి మన పనులు, ఇంకొక 6 ఎకరాల పొలం కూడా ఉంది. సో మధ్యలో ఏదో వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే బయటికి నెట్టింది. సో ఆ పొలంకి వీడు ఆశపడి వీడిని నమ్మట్లేదని ఇంకొక మనిషిని ఆమెకు దగ్గర చేసి ఎవరికి, వాళ్ళ మదర్కి, వాడి నమ్మకాంతో ఈ మనిషిని బయటకు తీసుకొచ్చేసి హాస్పిటల్కి అని తీసుకెళ్ళి చంపేసి వేలు ముద్దలు వేయించుకొని ఆ ప్రాపర్టీ అంతా వీడికి రాసిచ్చినట్టు ఎక్కడో మేడికుండూరు దగ్గర ఉండే కొండల్లో కాల్చేశారు. దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే, నేను మిస్సింగ్ కేసు నేను కట్టుకున్నాను అక్కడ. ఆ రోజు నాకేదో అప్పుడు మేడికుండూరు సిఐ కూడా మా తమ్ముడే. నేను రేపల్లి సిఐని, మా తమ్ముడు మేడికుండూరు సిఐ. నేను ఏదో పని నుండి గుంటూరు వెళ్ళాను. వీడు నేను పోగానే నేను బయటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ రోజే. నేను వస్తే నేను వెళ్ళిపోతాను బాబు కాసేపు అంటే, ఏదో బాడీ పడిందంటే వెళ్తున్నాను అన్నాడు. పేరేచర్లో ఇక్కడ కొండల్లో ఏదో బాడీ ఉందని వచ్చేదాకా వెయిట్ చేసి, ఏంటంటే ఏదో ఒక 30-40 years ఎవరు తగలపెట్టున్నారు, సో ఏదో అర్థం కాలేదు, ముందు కేసు పెట్టొచ్చాను. దాని తర్వాత నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నాకు పెట్టారు. అది నాకు 7 days తర్వాత రిపోర్ట్ అయింది. కానీ ఈ ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ వచ్చింది, అంటే ఇది అనుమానించాం కదా. తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా తేవడం జరిగింది, చాలా తప్పుదారిని పోయాం. లేకపోతే మాకు ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్లో వస్తే, అప్పుడు వీడి పాత్ర బయటకు వచ్చింది తర్వాత ఇంట్రాగేషన్లో. సో సొంత చిన్నప్పటి నుంచి సాకిన కొడుకే ఆస్తి కోసం తల్లిని మట్టు పెట్టాడు. యాక్చువల్గా ఆ కేసులో అరెస్టులు చేసినప్పుడు కూడా నేను సొంత తల్లిని పెట్టి నువ్వు ఆ పొలం కొట్టేసి వేరే వాళ్ళకి నువ్వు, సో ఆమె దగ్గర కొట్టేసిన పొలంతో నువ్వు మళ్ళీ వాళ్ళకి 1 ఎకరా ఇస్తాను, తీసుకొచ్చి నాకు కొంత ఇస్తానని ఎవరైతే నీకు సహకరిస్తే
వాళ్ళందరికీ చేసావు, వాళ్ళ చేతుల్లో నీ చావు కూడా అలాగే ఉంటుందని ఏదో చెప్పించాను క్యాజువల్గా. కేసు అయితే కేసే, మామూలు మనిషిగా మనం శపిస్తాం కదా. కానీ ఇన్సిడెంట్ తర్వాత అట్లాగే జరిగిందండి. ఇప్పుడు ఆ A2 చేతులు వీడు A1 చనిపోయాడు. అప్పుడు నేను SBDSPగా ఉన్నాను. ఈ న్యూస్ చూసి నా శాపం ఫలించింది కదా. సో నిజంగానే జరిగింది. నేను ఇప్పుడు వీడికి నువ్వు ఇవ్వవు, నువ్వు ఇంతే, నువ్వు వెదవి, నీ తల్లినే ఆస్తి కోసం పొడిచేసావు, వాడికి అరెకరా ఇస్తా అన్నావు, ఏది తీసుకొస్తే నువ్వు పిలిస్తే రాదు, వాడిని నమ్మి వచ్చింది, నువ్వు చంపేశావు. ఇప్పుడు రేపు ఈ ఆస్తి వాడికి ఇకపోతే వాడే నిన్ను చంపుతాడు. నేరానికి ఏమన్నా ఇది ఉంటుందంటే, నేను క్యాజువల్గా అన్నది నిజంగా జరిగింది అంటున్నాను. ఇప్పుడు వీడు ఎవడైతే వాళ్ళ తల్లిని చంపాడో, నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను మళ్ళీ DSPకి వెళ్ళిపోయాను. సో నేను ఆ వార్త విన్నాను. నేను ఏదో చెప్పించినట్టు అంటే అది నిజంగా జరిగింది అనిపించింది నాకు. వీడే నేను చంపుతాడు అని అన్న క్యాజువల్గా అంటాం కదా, అది నిజం. అది జరిగింది, అదే జరిగింది, అది నిజమైంది. ఆడే నిజంగానే చంపేశాడు. అంటే నాకు అప్పుడు నవ్వు వచ్చింది. క్యాజువల్ టాక్ కూడా పవర్ఫుల్గా ఉంటుందా అంటే, వాడు చేసిన తప్పు కొన్ని నేరాలు మామూలుగా అనిపిస్తాయి, కొన్ని నేరాలు కొంచెం గుండెని కూడా కోస్తాయి మమ్మల్ని. అందుకే సమాజం మీద కూడా యాటిట్యూడ్ చేంజ్ అయిపోద్ది పోలీస్ ఆఫీసర్కి. అంటే అందరు అలా ఉంటారని కాదు కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత, ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆ సెన్సిటివిటీ మిస్ అవుతుంది. దాన్ని మన మధ్యలో కొంతమంది హార్డ్ కోర్ అయిపోయారంటారు. హార్డ్ కోర్ మేము కావు, మీరు చేస్తారు. అంటే మీరు చేస్తారంటే ఇన్సిడెంట్స్ హార్డ్ చేస్తుంది. సొసైటీ కూడా హార్డ్ అవుతాం. అంటే హార్డ్ అయ్యేవని కాదు, అందరినీ అలా చూస్తామని కాదు. సో అది కూడా జరుగుతుంది అనేది, అది మా మీద, ఆ ప్రభావం మా మీద ఉంటుంది. సార్ రేపటి తర్వాత అండి, రేపటి తర్వాత ప్రమోషన్ వచ్చిందండి DSPగా. ప్రమోషన్ వస్తే DSPగా. ఇన్స్పెక్టర్గా ఎన్ని పోస్టులు చేశారు మీరు ఒంగోలు? నేను CID చేశాను, CID నెల్లూరు చేశాను కొంతకాలం. అక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ చేశాను, ఇక్కడ నెల్లూరు చేశాను. తర్వాత టౌన్ CIగా చేశాను. తర్వాత ట్రాఫిక్ కొంతకాలం చేశాను ఒంగోలు. తర్వాత రేపల్లె చేశాను. ఓకే. తర్వాత DSPగా ఫస్ట్ పోస్టింగ్ ఇంటెలిజెన్స్, అది PTC అండి, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపూర్. ఫస్ట్ టైం రాయలసీమలో ఎంటర్ అయ్యాము. అది ఇక్కడ ఆడేంత 1 year 2 months ఏమి ఉన్నాను. తర్వాత ఒంగోలు వచ్చాను, ఒంగోలు PTCకి వచ్చాను. ఒంగోలు PTC తర్వాత ఒంగోలు SB చేశాను DSPగా. తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి ఈస్ట్ చేశారు. రాజమండ్రి ఈస్ట్, రాజమండ్రి ఈస్ట్లో 19 ఎలక్షన్ అక్కడ చేశాను. 19 ఎలక్షన్కు ముందు చీరాల ట్రాన్స్ఫర్ అయ్యాను. చీరాల ఎలక్షన్స్ అప్పుడు కరణం బలరాం వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ ఎలక్షన్కి నేను DSP. సో ఆ ఎలక్షన్ అందరికీ గుర్తుండిపోయింది. తర్వాత నేను ఆ ఎలక్షన్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావటం, నేను 10 months VRలో ఉండటం జరిగింది. అంటే అక్కడ TDPకి గెలిచారు, దానికి రీజన్ నేనని అందరూ నా మీద గట్టిగా నిందేశారు. గట్టిగా నిందపడింది. ఆ నిందకి పనిష్మెంట్గా కూడా కొంచెం ఫస్ట్ టైం డిపార్ట్మెంట్లో కొంచెం కష్టం వేసింది. అంటే ఎందుకంటే జనరల్గా ఇది చెప్పకూడదు ఇంటర్వ్యూలో, తప్పులు చేసిన ఒప్పులు చేసిన ఆఫీసర్స్ అనేవాళ్ళు మేము ఏదైనా దురుద్దేశంకరంగానే ఇంకొక రకంగా పోతే సీరియస్గా ఉంటుంది. కానీ గట్టిగా నిలబడి గట్టిగా ఎలక్షన్ చేసినప్పుడు, అది రిజల్ట్ సర్టిఫికేట్ అయినప్పుడు, అది యాక్చువల్గా టీడీపీని ముద్ర వేశారు. వేసి ఒక 10 months అయినప్పుడు డిపార్ట్మెంట్లో బాగా తిరగడం జరిగింది. హెల్ప్ అంటే VRలో పెట్టారండి? పెట్టారు. మరి 10 నెలలు అది ఫస్ట్ టైం VR అండి నా లైఫ్లో. అవును, మరి 10 నెలలు మరి మీకు జీతం అది అవే కదా, ఇబ్బంది పెట్టి జీతం ఇవ్వకుండా లోన్లు పెట్టుకొని, అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ అమ్ముకోరు కదండి, జరగాల అంటే కొంచెం టఫ్ టైం అది. సో తర్వాత దిశ అది పెట్టేటప్పుడు నెల్లూరు దిశ చేశాను. నెల్లూరు దిశ తర్వాత ఒంగోలు DSPగా వచ్చాను. ఒంగోలు DSP తర్వాత మళ్ళా. కానీ అప్పటికి మీరు టీడీపీ మనిషి ఉంది కదా, కానీ మరి వైసీపీ మనిషి మీకు సహకరించారు కదా ఒంగోలు DSP. అతను నా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను అంటే నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే నేను ఇప్పుడు అందరినీ పేర్లు పెట్టి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పడం. కావలి కాలేజీలో చదివినప్పుడు చాలామంది పొలిటీషియన్స్ అయ్యారు, చాలామంది వ్యక్తిగత ఫ్రెండ్స్ ఉన్నారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను
ఈ జిల్లాకు రాకముందే మా ఇన్లాస్కి ఫ్రెండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మా కోగదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే అప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూత్లో ఉన్నాడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఇచ్చి మీ పక్కన ఉన్న లక్ష్మణ్ మంది ఇవ్వలేదండి? కాదండి, కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి నేను అంటే మేమైతే ఫ్రెండ్స్ అని కాదు కానీ ఒకే టైంలో చదువుకున్నాం కూడా. కావాలి జవహర్ భారతిలో ఉన్నప్పుడు జూపూడి ప్రభాకర్, ఇప్పుడు చైర్మన్ బాలాజీ, ఎంపీ గారు. అంటే ఇప్పుడు రాజకీయం కోణం వేరే ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, పర్సనల్ వేరు ప్రొఫెషనల్ అంటే. సో ఇప్పుడు ఒంగోలు అనేది పడింది తప్ప మళ్ళీ ఏమి లేదంటున్నా. విఆర్ దిశ అన్నీ అంతా. సార్ ఒంగోలు వచ్చారు కదా, ఎస్ఐగా ఒంగోలు ఉంది, సిఏగా ఒంగోలు ఉంది, డిఎస్పీగా ఒంగోలు ఉంది. ఈ 3 ఒంగోలు తేడా వచ్చింది. చాలా చేంజ్ వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది. 3 డిఎస్పీగా నేను వచ్చేటప్పటికి ఇప్పుడు అంతకుముందు చెప్పాను కదా, రూపాలు మారుకుని చీటింగ్లు. అంటే నాకైతే ఈ 10 years అంటే ఇప్పుడు 2000 ఎస్ఐ, 2010 సిఐ, దాదాపు 21లో నేను డిఎస్పీకి వచ్చాను ఒంగోలుకి. ఈ 3 ఇరాల్లో ఒంగోలు యొక్క మార్పు వేరేగా మారిపోయింది. ఆనాటి 10 ఏళ్ళకు, అదే 10 ఏళ్ళకి మారుతుంది అనేది. 10 ఏళ్ళకి మొన్న ఒంగోలు ఇంకో కోణంలో కనపడింది. అంత అంటే ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసేవాడు ఏదో బతుకుతున్నామని చెప్తారు కదా, ఆ తర్వాత నాకు ఎందుకో చీటర్సే కనపడ్డారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళు మోసం, రియల్ ఎస్టేట్లని, ఆ భూములు ఉన్నాయని వీళ్ళు భూములు ఉన్నాయని, లేకపోతే ఏదో పెడతారనేసి. ఒంగోలు తర్వాత ఇక్కడికి వచ్చారు. ఒంగోలు తర్వాత నేను మళ్ళా దిశకి వెళ్ళిపోయానండి, మచిలీపట్నం దిశకి వెళ్ళిపోయాను. ఎక్కడ? దిశ మచిలీపట్నం. తర్వాత ఇక్కడికి వచ్చారా? తర్వాత మార్కాపురం వచ్చాను. ఇక్కడ ఏముందండి ఇప్పుడు మార్కాపురంలో? ఇక్కడ ట్రాఫిక్ ఒకటి మెయిన్ అండి. ట్రాఫిక్ అంటే వచ్చి రాగానే మేము ట్రాఫిక్ మీదనే కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. ఫస్ట్ టైం మార్కాపూర్లో 25 years 26 years ముందు ఎప్పుడో ఉంటే ట్రాఫిక్ అనేది ఇక్కడ ఎప్పుడు టౌన్లో జామింగ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందే కౌన్సిల్ మన ఏమంటారు అందరితో ముందే మాట్లాడి ఏదో ఉడత ఊపులాగా ఊపేసేసి వదిలేకుండా దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ముందు అందరినీ ఇన్వాల్వ్ చేసి మున్సిపల్ కమిషనర్ని, ఎమ్మెల్యే గారిని అందరితో మాట్లాడి మనం ఏం చేయగలం అనే దాని మీద మాట్లాడటం జరిగింది. సో ముందే ఒక కార్యాచరణ ప్రణాళిక, ఎవరు కూడా ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత దాన్ని పద్ధతి ప్రకారం చేసి 1 way చేశాను. ఫస్ట్ టైం మార్కాపుర్లో 1 way ట్రాఫిక్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కొంచెం తీసేసి కొంత పొలిటికల్ సహకారం కూడా ఉంది. అట్లాగే ఇటు సబ్ కలెక్టర్ గారికి అందరితో మొత్తం మాట్లాడి కొంచెం ఇనిషియేషన్ తీసుకొని చేయటం జరిగింది. అట్లాగే ఇక్కడ పోలీస్ యూనిట్ ఒకటి, మన ట్రాఫిక్ అనేది పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదు, బట్ అవసరం ఉంది ఇక్కడ. దానికి కొంతమందిని మా ఎస్పీ గారి సహకారం తీసుకొని, మా ఎస్పీ గారి దామోదర్ గారి సహకారంతో ఒక ఎస్ఐ అలొకేట్ చేసుకొని కొంత ట్రాఫిక్ కంటింజెన్స్ని ఫస్ట్ టైం మార్కాపూర్లో ఒక రెగ్యులేషన్ కింద ప్రస్తుతానికి టెంపరీగా కొంత చేసింది అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. మేజర్ క్రైమ్ కింద ఏడమి అంతకుముందు ఉన్నలాగా ఇప్పుడు అంతకుముందు మంచి ఆఫీసర్లు ఇక్కడ ఓఎస్డీలుగా కానీ ఎస్పీలు కానీ చేసిన ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి, సో అదర్ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ దాంట్లో పోలీస్ అనేది ఇంటర్ఫియర్ కావాలి కదా. పోలీస్ అనేది ఇంటర్ఫియర్ అయినప్పుడు కూడా అది ఒక మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి అప్రాప్రియేట్ వేదికల మీద వాళ్ళని రిజాల్వ్ చేసుకుని ఒక అడ్వైజ్ చేస్తాం. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉందా అంటే జనరల్గా మోసం చేసి నీకు ఇంపర్సనేషన్ చేసి లేకపోతే రికార్డ్స్ని ట్యాంపర్ చేసి మీకు అలాంటి ఏదైనా ఉంటే క్రిమినల్ కేసు కిందకి వస్తాయి అవి. అది కూడా అది జరిగింది అని ఎవరో ఒక ఏజెన్సీ కన్ఫర్మ్ చేస్తే తప్ప, లేకపోతే వాళ్ళు ఇది జరిగిందని మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుందండి. అది క్రిమినల్ యాక్షన్ వేరే ఉంటుంది. సో ఫైనాన్షియల్గా మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించమన్నప్పుడు జనరల్గా ఆ వేదికలు సివిల్ కోర్ట్స్ ఉంటాయి. అది దాని ప్రొసీజర్ వేయండి, సివిల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో పోలీస్ ఇంటర్ఫియర్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉందండి? పబ్లిక్ గుడ్ అండి, కాకపోతే ఇంకా అర్బన్ కాదు రూరల్ అట్లా ఉంటుంది.
కొంచెం పబ్లిక్ మరీ బ్యాడ్ ఏమో కాదు, కానీ ఇప్పుడు ఈ చుట్టుపక్కలంతా ఏదో పొలాలు తక్కువ ఉన్నాయని, తక్కువకు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ మంది ఈ పక్క 50 ఎకరాలు 100 ఎకరాలు కొనేసేసి అలా వదిలేసేసి అవి వేరే వాళ్ళకి ఏదో కొంతమంది ఎదవలు తయారై దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసి పొజిషన్ మార్చి అలాంటివి ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. దాని మరి దాని వాటి జోలికి అమ్మో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది ఏంటంటే మనం అదే చెప్పాను, అవన్నీ మనం ఇంటర్ఫియర్ అయినప్పుడు అది లీగల్గా మనకి ఏదైనా అది లీగల్గా ఉండి దాని క్రిమినల్ సైడ్ ఏదైనా ఉంటేనే దాని మీద ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. కానీ అదర్వైజ్ సివిల్ ఇష్యూస్ కాబట్టి సివిల్ మీద. సార్ మనం ఫైనల్గా వద్దామంటే చెప్పు. 91లో మీరు వచ్చినప్పటికీ పోలీసింగ్ అంటే ప్రజలకు ఒక గౌరవంతో కూడా భయం ఏదో రకంగా ఉండేది, కనబడితే నమస్తే పెట్టడం. ఇప్పుడు వచ్చేసరికి పోలీస్ అంటే రెస్పెక్ట్ లేదు, ఎవరు కనబడితే మొక్కమాటంగా నమస్తే పెడితే తప్ప అంత ప్రాపర్గా కనట్లేదు. అంటే కాలానికి అనుగుణంగా మారింది అనుకోవాలా, లేదు పోలీసులు చేస్తున్న యాక్షన్ వల్ల ఆ మార్పు వచ్చింది అనుకోవాలా? బేసిక్గానే సొసైటీలో తేడా వచ్చిందండి. ఇప్పుడు ఈ యాంగిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేనంటూ నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్లో నేననేది అంటే కూడా సో ఓవరాల్గానే చేంజ్ వచ్చింది సొసైటీలో. ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనే దానికంటే కూడా ఒక రెస్పెక్ట్ ఉండేది, గట్టి రెస్పెక్ట్ ఉండేది, ఒక ఐడెంటిటీ ఉండేది, మాకు ఒక పెద్ద ప్రౌడ్ ఉండేది. ఆఫీసర్స్ కూడా మేమెంత కొంత ఎక్సెస్ అయిపోయినా కానీ బాగా గట్టిగా బ్యాక్ ఉండేది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని ఉదహరించి నేను చెప్పడం కంటే కూడా మేము ఒక ఇన్సిడెంట్ చేసి ప్రాబ్లంలో ఫేస్ చేసినప్పుడు ఆఫీసర్ ఉండే బ్యాకింగ్ అనేది నాకు ఇప్పుడు గుర్తొచ్చిన కన్నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా నాకు ఒంగోలు 1 టౌన్లో లాకప్ డెత్ అయింది. దాంట్లో అదే కస్టోడియల్ డెత్. ఆ టైంలో విశ్వజిత్ గారు అని ఆఫీసర్ ఉండే, విశ్వజిత్ గారు ఇప్పుడు మన హోమ్ సెక్రటరీ, డీజీ గారు అప్పుడు దొరగారు ఉండేది, హెచ్జే దొరగారు. డీజీ గారు దొరగారా? హెచ్జే దొరగారు. అప్పుడు ఎవరండి మీకు? ఎస్పీ గారు విశ్వజిత్ గారు. ఓకే. ఇప్పుడు దాంట్లో అందరూ అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఇది ఉండేది. అప్పుడు అది విచారించినప్పుడు సో నా మీద కొంత 1 టౌన్ ఎస్ అయినప్పుడు ఒంగోలు 1 టౌన్ ఎస్ అయింది, కొంత ఫెయిత్ ఉండేది సార్. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన సోర్స్లో చేశాడు, కానీ ఆ కేసులో నన్ను గట్టిగా హెల్ప్ చేసి అప్పుడు నాకు సస్పెన్షన్ కూడా రాలేదు. అంటే కేసు అయితే నా మీద రిజిస్టర్ అయింది, ఎంక్వైరీలు అయినాయి, సో అది వేరే సబ్జెక్ట్. బట్ నా మీద ఇంత ఇక కూడా వాళ్ళని అంటే చెప్తున్నాను ప్రొటెక్ట్ చేశారు. రెండోది కమ్యూనిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను కమ్యూనిస్టులని కొట్టి బేడీలు వేసానని స్టేట్ అంతా పెద్ద గొడవ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ సభ పెట్టారు, అసెంబ్లీలో కూడా చాలా గొడవలు అయినాయి. నేను కమ్యూనిస్ట్ నాయకులందరినీ బేడీలు వేసి తిప్పానని, జైల్లో బేడీలు వేసి హాస్పిటల్లో బేడీలు వేసానని. సో అప్పుడు న్యూస్ పేపర్స్ కూడా అన్ని హెడ్డింగ్స్ ప్లస్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. సో దాంట్లో కూడా అంత ప్రెషరు పడ్డా కానీ అప్పుడు హసన్ రజా గారు అని ఎస్పీగా ఉండేరు. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసిన తీరు, ఆయనే కదా ఆయన పైన అది కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్ట్ చేసి దాంట్లో చాలా చాలా ప్రెషరు వచ్చినా కానీ నన్ను డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసిన తీరు అనేది ఇప్పుడు గుర్తొస్తే చిన్న ఉద్యోగుల కోసం ఇంత నిలబడ్డారా అధికారులు అనేది ఫైట్ చేసి, చిన్న ప్రాణాలు కదండి. ఆ విధంగా గుర్తున్న ఆఫీసర్లు ఎవరు ఉన్నారు? చాలామంది ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరూ. ఇప్పుడు ఒకరని కాదు. ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా ప్రొటెక్ట్ చేసే ఆఫీసులు ఉండేవారు కాబట్టి మీరందరూ కూడా ముందు కానీ కాదు, ఆ ఇష్యూని బట్టి ప్రొటెక్ట్ చేస్తారు. ఇష్యూ బట్టి ఏదో అడ్డగోలుగా చేశారని కాదు. కాకపోతే చెయ్యి జారి పడిపోయేటప్పుడు బిలీఫ్ ఉన్నప్పుడు అటువంటి ఆఫీసులు ఉన్నారంటారా? అని కాదు,
డెఫినెట్గా ఉండరు అని మనం అనలేం. అది తప్పు పూర్తిగా. ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు ఎమోషనల్గా గుర్తుండిపోయింది. సో ఉండరు అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ ఆ నమ్మకం కూడా పై అధికారికి కలిగించే ఆఫీసర్లు కూడా దొరకట్లేదు. ఇప్పుడు నేను సీనియర్ ఆఫీసర్ అయ్యాను. ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఎలా బతికాను అనేది నా ఆత్మకు తెలుసు. అయితే ఇన్స్పెక్టర్గా నేను ఎలా అనేది నా ఆత్మకు తెలుసు. ఇప్పుడు అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా, ఆ నమ్మకం కలిగిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీకు ఏదో సమ్ మిస్సింగ్ డిపార్ట్మెంట్లో అనేది ఫెయిత్ మిస్ అయిందండి. ఇది నేను గట్టిగా చేశాను. డిసిప్లిన్ బాగా మిస్ అయింది. ఎందుకో తగ్గిందని కూడా అనిపిస్తుంది నాకు. క్రమశిక్షణ అయితే ఒకప్పుడు మీకు పొలిటికల్ ఆఫీసర్ పోస్టింగ్లు చూసాను మీకు, ఇప్పుడు పొలిటికల్ పోస్టింగ్లు తీసుకోవడం బట్టి ఏమంటారు? బోర్డు కారణాలు ఉంటాయి. ఇప్పుడు మార్పు అనేది చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు మేము ప్రొబేషనర్ ఎస్ఐలుగా మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మమ్మల్ని అప్పుడుండే ఏకే ఖాన్ గారు పిలిచి, మీరు ప్రొబేషనర్స్గా మీరు చూపించే ఈ 6 months పర్ఫార్మెన్స్ని బట్టి మీ లలాట లిఖితం నేను రాస్తానని చెప్పేస్తే మేము అర్ధరాత్రి బీట్లు తిరుగుతాం. అంటే ఆ ట్రైనింగ్ టైంలో టు ఇంప్రెస్ మై ఎస్పీ, అంటే మనం ఇంప్రెస్ చేస్తే ఎస్పీ గారిని ఇంప్రెస్ చేస్తే, సో మన క్యాపబిలిటీసు మన ఎన్ని ఆయన గుర్తిస్తే, మనం దేనికి పనికి వస్తాం గుర్తిస్తే మనకు ఒక మంచి కెరీర్ ఉన్నది. అప్పుడు మేము బలంగా నమ్మేది. మా ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆ కష్టంతోనే ఫెయిర్గా ఉండటం కానీ, హార్డ్ వర్క్ కానీ, అది ఎప్పుడు కూడా ఒక మాట అనిపించుకోకూడదు అని. కానీ పరిస్థితుల్లో పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ అవ్వబట్టి అనుకోవచ్చు. జనరల్గా కూడా చేంజ్ అయిపోయిందండి. నాట్ ఓన్లీ దిస్, చాలా చేంజెస్. అది మేము వర్ణించి చెప్పడానికి వీలు లేని చేంజెస్. రెస్పెక్ట్ పోయింది, పోలీస్ ఫెయిత్ తగ్గినట్టు. అప్పుడు ఏంటంటే కొంచెం పోలీసు రౌడీలాగా ఉంటారని, పోలీస్ దగ్గరికి మా దగ్గరికి అందరు రారని, మమ్మల్ని చూస్తే భయపడతారని. మేమేదో నిజమే, అప్పుడున్న కండిషన్స్లో మేము కొంచెం బ్రూటల్గా రఫ్గా ఉండింది వాస్తవం అండి మళ్ళీ గారు. సరే, హృదయం అట్లా ఉండేది కాదు, ఆ పరిస్థితులు అట్లా చేసినాయి. తర్వాత మనకి ఏదో పరివర్తనలు అని, మైత్రి అని, తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ అని, వీటన్నిటిలో కూడా మేము ఉన్నాం. ఇవన్నీ కూడా మా టైంలోనే జరిగినాయి. తర్వాత దాంట్లో కూడా కొంత కాంట్రవర్సీ ఉంది. ఇది అంత మరి టూ మచ్ క్లోజ్గా ఉన్నా కానీ. సో ఇదైంది. ఆఖరికి తర్వాత తగ్గుదల చూసాం, పోలీసు మర్యాద తగ్గడం చూసాం. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, అవన్నీ కూడా చూసి తర్వాత ఎఫెక్ట్ చూసాం. తర్వాత దాదాపు ఇప్పుడు ఉన్న సొసైటీకి నా నోట మీరు చెప్పాల్సిన పరిస్థితి ఏంది. కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న విషయానికి యాక్చువల్లీ క్రైమ్ కానీ, ఆలోచన కానీ ప్రతిదీ కూడా చేంజ్ అయిపోయింది మురళి గారు. సార్ ఇప్పుడు అప్పుడేమో హైవే డెకాయిటీలని, బస్సు డెకాయిటీలని, ఫ్యాక్షన్ మర్డర్లని, లేకపోతే ఎక్స్ట్రీమిజం అని, లేకపోతే ఎకనామికల్ ప్రాబ్లమ్స్తో కొట్టుకోవటము, ఒక రకమైన క్రైమ్ ఉండేది. ప్యాటర్న్ మారింది. ఇప్పుడు ఆ ప్యాటర్న్ కంప్లీట్గా పోయింది. హౌస్ బ్రేకింగ్స్. ఇప్పుడు ఏమైంది, ఒక మనిషి డబ్బు ఇంకొకరు కొట్టేయాలంటే మనిషి దొంగ దొరకడు, ఆడుంటాడో కూడా తెలియదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి సైబర్ క్రైమ్ పెరిగిపోయింది విపరీతంగా. ఇప్పుడు ఈరోజు మనం రైలు దోపిడీ, మన సినిమాలు కూడా చూసాం, బస్సు దోపిడీలు దాదాపు లేవు. దాదాపు మృగ్యం. నేనైతే 10 ఏళ్ళు అసలు వినటమే లేదు. అట్లాగే డెకాయిటీ రాబరీలు పడిపోయినాయి, భారీగా తగ్గిపోయినాయి. అంతకుముందు మనం కొంతమంది చెప్పేది ఇది దారి దోపిడీ గాళ్ళని ఒక పెద్ద పదమే పెట్టేది. ఇప్పుడు ఆ దారి లేదు, ఆ దోపిడీలు ఇది తగ్గిపోయినాయి. ప్యాటర్న్ ఎట్లా మారింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది, దొంగ ఎక్కడ ఉంటాడో తెలియదు. అంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి పోలీసు అంటే. ఇంకా అడాప్ట్ చేసుకుని దానికి కూడా సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చెప్తున్నారు. ఆ యాంగిల్లో అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా ఇప్పుడు అన్నీ కూడా ప్రివెంటివ్ దాంట్లో, ఇప్పుడు ట్రాఫిక్ కానీ, ఈ సైబర్ క్రైమ్ మీద కానీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కానీ, ఆడపిల్లకాయల విషయంలో ఈ పోక్సోలకి ఎక్స్పోజ్ దాని మీద కానీ కొంచెం గట్టిగానే అవేర్నెస్ అయితే ప్రజల్లో బాగా తీసుకెళ్ళి. ఎస్పీ గారికి ఒక అలవాటు ఉందండి, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. టెక్నాలజీ నేను అనేది బేసిక్. ఇప్పుడు ఏదైనా కానీ 100 రకాల కన్స్ట్రక్షన్స్ పైన చేయొచ్చండి, కింద కనపడదు కదా. మనం ఫౌండేషన్ అనేది బేసిక్ పోలీసింగ్ అని,
దాని మీద నువ్వు ఎలాగ అంటే నువ్వు రకరకాలుగా కట్టొచ్చు, నువ్వు ఫౌండేషన్ మార్చకూడదు. ఆయనకి ఎక్కువ అదే ఇష్టం కదా. ఎవరైనా, నేను మామూలుగా చెప్తాను, నువ్వు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది పోలీస్ని నువ్వు పోతే దానికి బ్యాడ్ రిజల్ట్స్ దానికి ఉంటాయి. అది ఇప్పుడు కానీ కొంతమంది ఆఫీసర్లు పైన పట్టానికి ఎక్కువ లైక్ చేస్తుంటారు కదా. అది జనరల్, అది కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అది పోయినాయి కదా, ఇప్పుడు మేమున్నంత డిసిప్లిన్ లేదు, ఇప్పుడు డిసిప్లినే తగ్గిపోయింది. నేనే చెప్తున్నా, అప్పుడు ఏదో చిన్న చిన్న డిసిప్లిన్ తప్పితేనే ఇండిసిప్లిన్ అనేది సీరియస్ అఫెన్స్. మీ దగ్గర డిసిప్లిన్ యాక్షన్ కదండి, డిసిప్లిన్ డిపార్ట్మెంట్ మీది. ఓకే అనే అంటే అది డిసిప్లిన్ కమాండ్ లేకపోతే డిపార్ట్మెంట్కి మనుగడే ఉండదు. అది కొంచెం తగ్గింది. ప్లస్ ఎందుకో ఒకరి మీద ఒకరి నమ్మకం కూడా తగ్గింది. ఇది ఆఫీస్ తగ్గింది కొంచెం. సార్ మీ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, జరిగినప్పుడు మీరు పుట్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ వాటి మీదే ఉండేవారు. ఒక కమ్యూనిటీ దొంగతనం చేస్తుంది అంటే రకరకాల ఆఫీసర్, కానిస్టేబుల్ దగ్గర నుండి ఎస్పీ వరకు ఆ క్రైమ్ మీద కూర్చోవడం, మన బుర్రంతా దమ్మి పెట్టడం, ఇంత వర్క్ చేసి బ్రేక్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, ఇప్పుడు ఆఫీసర్లందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతారు, పుట్ ఇంటెలిజెన్స్ మర్చిపోతున్నారు. దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నన్ను వేశారు కదా, ఇప్పుడు మేము ఎస్ఐలుగా చేసిన వాళ్ళమే, సిఐలుగా చేసిన వాళ్ళమే కదా. నేను డైరెక్ట్గా కూడా అడుగుతున్నాను. నేను ఒక కేసులో మొన్న అడిగా, 1.5 మంత్ అయింది, ఇంకా ఏమీ బాబు అరెస్ట్ చేయలేదు ముద్దాయిని నేనే అడిగాను. నేనే లైవ్ ఎగ్జాంపుల్. సార్ వాడు ఫోన్ వాడలేదని ఆన్సర్ వచ్చింది నాకు. ఫోన్ వాడితే దొరకడా? నాకు వచ్చిన ఆన్సరే అది. సార్ వాడు ఫోన్ వాడలేదు సార్, ఒక్కసారి వాడు ఫోన్ ఆన్ చేస్తే పట్టుకుంటారు సార్ అని. ఇప్పుడు వాడు ఫోన్ ఆన్ కాకముందు వాడు ఫోన్ వాడకపోతే నువ్వు పట్టుకోలేవా అన్నప్పుడు మాకు మేము గుర్తొస్తాంగా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఫోన్ లేదు, 1.5 నెల నోన్ పర్సన్ పట్టుకోకపోతే ఇన్స్పెక్టర్కి నీ ఇంటెలిజెన్స్ ఏందని అడిగేది కదా. మీరు చెప్పేది కరెక్ట్ అండి. మోడస్ ఆపరెంటీ కానీ వాడి ప్యాటర్న్ ఆఫ్ ఎట్లా చేస్తాడు, వాడు ఏ రూట్లో పోతున్నాడు, ఆ ఫ్యామిలీస్ ఏంటవి, దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చినాయి, అవన్నీ చాలా చాలా సైన్స్ ఉండేది కేసుని డిటెక్ట్. ఇప్పుడు నేను మనకి ఇందాక కేసు చెప్పే కదా, 2-3 రకాలు. ఇప్పుడు ఎక్కడో ఒక నేరం జరిగితే దాని చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఉండే అనుమానాస్పద కదలికలన్నీ నేను చూశాం కదా. ఇప్పుడు ఇంకో దాంట్లో వాడు ఎవడో నమస్కారం సార్ అని అంటే వాడికి ఎవడు నమస్కారం పెట్టాడు అనేది మొదలైంది కదా. అంటే ప్రతి మైన్యూట్ థింగ్ ఇలా కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులు నేనేం చేసామని కాదు, చాలామంది పోలీస్ ఆఫీసర్లు నాకు తెలిసిన ఆఫీసర్లు చేశారు. మాతో డిస్కస్ చేసినప్పుడు కూడా, మేము మాట్లాడినప్పుడు కూడా కొన్ని కన్వెన్షనల్ మెథడ్లు చేసినవి ఉన్నాయి. కానీ కన్వెన్షనల్ పోలీసింగ్ కానీ బేసిక్ పోలీసింగ్ కానీ ఎవరైనా కానీ పోగొట్టుకున్నారంటే ఈ టెక్నాలజీ మీద మాత్రమే డిపెండ్ అయితేనే చేసుకుంటూ పోయారంటే వాళ్ళకి ఆ ఒరిజినల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాల్కులేటర్ వాడుకునేవాడు వాడు ఎక్కాలు మర్చిపోతాడుగా, 2 ఎక్కం 3 ఎక్కం 4 ఎక్కం మర్చిపోతాడుగా. సో ఎందుకు ఇందులో జిల్ అందులో రాదు కదండి. నేను అనేది అదే. ఇప్పుడు పోలీసేనా అంతే, నువ్వు బేసిక్గా ఉండే నీ ఇంటెలిజెన్స్ని షార్పన్ చేసుకోకుండా నువ్వు జస్ట్ ఇప్పుడు మాతో మాట్లాడుకుంటే ఇప్పుడు నుండి టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటాం. మేము కూడా టెక్నాలజీకి అడాప్ట్ అయ్యాం, మేము కూడా ఇప్పుడు అడాప్ట్ అయ్యాం. ఇది మర్చిపోకూడదు. కానీ బేసిక్ పోలీసింగ్ కూడా మా దగ్గర ఉంది, అది మేము ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం. బేసిక్ పోలీసింగ్ ఉందంటే దే ఆర్ మిస్సింగ్, బట్ అది మిస్ కాకూడదు. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. చాలా డిపార్ట్మెంట్ కరప్షన్ ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది? పచ్చి అబద్ధం అండి. నేను మాత్రం దీన్ని 100% డినై చేస్తాను. నేను ఎందుకంటే అంతా కరెక్ట్గా ఉందని నేనేం చెప్పలేను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉందనే కరప్షన్ అనే భావన జనాల్లోకి ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఇద్దరు మాకుండే పెద్ద మైనస్ ఏంటంటే, ఒక కంప్లైంట్ ఒక ముద్దాయి ఉంటారండి. కంప్లైంట్ కూడా మాకు అనుకూలంగా చేస్తే బాగుండు పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ముద్దాయి నాకు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటారు. ఇప్పుడు కంప్లైంట్కి అనుకూలంగా చేసి ముద్దాయిని పనిష్ చేస్తే ముద్దాయి కూడా మమ్మల్ని తిడతాడండి. నేను పొలిటికల్గా చెప్పించాను, లేకపోతే నేను ఇది చేశాను అది చేశాను, అయినా కానీ నాకు సహాయం దొరకలేదు, ఫిర్యాదు పక్కనే మొగ్గాడని ఖచ్చితంగా ఇటు తిడతాడు మమ్మల్ని. ఎవడు తిడతాడు, మా మీద నిందలు కూడా వేస్తాడు. కంప్లైంట్ కూడా అలాగే అనుకుంటాడు. ఒకవేళ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు,
ముద్దాయికి సపోర్ట్ చేస్తాడు. చేసి ఫిర్యాదికి అన్యాయం చేస్తాడు. అడిగి రిప్యుటేషన్ బ్యాడ్ వస్తుంది, కానీ ఫిర్యాది తిడుతుంది. ముద్దాయి మంచి ఆఫీసరు, బ్రహ్మాండమైన ఆఫీసరు అనుకుంటాడు. మంచి చేసినా చెడ్డ చేసినా మమ్మల్ని ఒకరే మంచోడు అంటారు. మాకేమి ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటే వచ్చిన వాళ్ళందరికీ సాయం చేసుకునేది కాదు కదా. ఇది టూ క్లయింట్స్ని సంతృప్తి పరచలేము. ఇది ఈ వృత్తే దానికి యాక్సెప్ట్ చేయదు. అంటే అదొకటే కాకుండా అదే కాకుండా జనరల్గా కూడా అంతా ఇంత అనేది. సో ఒక పోలీస్ ఆఫీసర్ మీద వాడి తప్పుని వాడి ఇదిని జరుగుతున్నప్పుడు ఏరా నువ్వు ఇప్పుడు వాడు పబ్లిక్లో రైట్ అని చెప్తాడండి. నేను రైట్ అయితే నీకు ఎందుకు జరగలేదని అంటే అవతల దగ్గర పోలీసు వాడు డబ్బు చేసేసి నాకు అన్యాయం తీసుకురావడానికి ఒక రాయిలాగా వేస్తాడు. నేను కరప్షన్ లేదు అంత బ్రహ్మాండంగా ఉందని నేను అన్నాను, కానీ సౌండ్ ఎక్కువ, సౌండ్ చాలా ఎక్కువ. ఇది ఎక్కువ విజిబుల్ కరప్షన్ కదండి. విజిబుల్ ఇప్పుడు రోడ్డు మీద కానిస్టేబుల్ ఒక 10 రూపాయలు తీసుకుని అదే ఎక్స్పోజ్ అవుతుంది. అదే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, సబ్ రిజిస్టర్ తీసుకోండి. రెవెన్యూ అని మనం డిపార్ట్మెంట్ల పేరు చెప్పేది కాదండి. కరప్షన్ ఇస్ ద యూనివర్సల్ ఫినామినన్. దాని పేర్లు మారుతాయి, దాన్ని అది తప్పు కదా అంటే తప్పే. పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ, పలానా డిపార్ట్మెంట్లో ఎక్కువ అని తీసుకుంటే మీరు ఎక్కడో టాప్ 10లో ఉంటుంది. నేను అనేది టాప్ సౌండ్ ఎక్కువ ఉంటుంది, పోలీసులో సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో అది దాని అంటే నువ్వు యాంగిల్ అడిగావు కాబట్టి చెప్తున్నా. బట్ వ్యక్తిగతంగా నాకు పోలీస్ కంటే కూడా చాలా చిన్నది పోలీస్ అనిపిస్తుంది. చాలా చాలా చిన్నది. అంటే మేము చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటాం కదా, చేస్తుంటాము. మేము పబ్లిక్తో మాట్లాడుతుంటాము. మీరు అన్నట్టు రోడ్డు మీద ఉంటాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఈ డిపార్ట్మెంట్కి రావాలంటే ముందు యాక్చువల్గా మేమంతా కూడా ఏదో యూనిఫామ్ వేసుకొని, సో అంటే ఫన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఇదిగా ఉండేది, మామూలుగా ఉన్నప్పుడు పోలీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉండేది. సో పరిచయం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడినప్పుడు ఆ చూపు, ఆ హార్ష్నెస్ తెలిసిన మనిషిదేనా, ఇంత పవర్ ఎట్లొచ్చింది ఇతనికని అనిపించింది నాకే. ఇప్పుడు మేము కూడా ఇన్స్పైర్ అయింది అట్లాగే. సో ఇతను ఒక పోలీస్ ఆఫీసర్ని చూసిన తర్వాత అరే అంటే నేను కూడా ఇంత జాబ్ హోల్డరే, నేను ఇన్స్పెక్టర్నే. దీనికి ముందు కూడా చెకింగ్ ఇన్స్పెక్టర్ అనుకోండి, మీకు అర్థం అవ్వాలంటే బస్సు చెకింగ్ ఇన్స్పెక్టర్ అంటే మీకు అర్థం అవుతుంది. కానీ దాంట్లో లేని ఇప్పుడు ఆ హోదాలో నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర పోయినా అంటే నేనే చెప్తున్నా, నేను బస్సు యాక్సిడెంట్స్ అయినప్పుడు పోయేది. మా బస్సులో యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉండి పోయేది. నేను ఒక ఇన్స్పెక్టర్గా వచ్చి ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్గా అదో మాట్లాడేటప్పుడు సో నన్ను ఒక సాటి ఆఫీసర్ కింద కాకుండా ఇంకొక ఆరాలో మాట్లాడేది. నేను కొన్ని అంటే పేర్లు ఇప్పుడు చెప్పను అంతా. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ కూడా అదే. ఓహో దీంట్లో మోర్ ఆత్మవిశ్వాసం ఉంది, సో మోర్ ఇది ఉంది అఫ్కోర్స్. సో ఇది మనకి సో అంత ఇప్పుడు మనకు లేదు. అప్పుడు ఇన్స్పెక్టర్ అయినా ఇప్పుడు నేను ఎక్కువ ఒక్కసారి అంటే ఒక దగ్గరేమో నాకు అంటే ఇప్పుడు చెప్తే ఇంకా బాగుండదు, బట్ అవ్వాలనే కోరిక ఒక పోలీస్ ఆఫీసర్ కలిగించాడు, గట్టిగా కలిగించాడు. అది నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. పోలీస్ అది ఆల్రెడీ జాబ్ చేస్తానే అవ్వాలి అనేది. రెండో విషయంలో ఒకసారి నా బస్సు యాక్సిడెంట్ అయితే మా డ్రైవర్ని ఆ రోజు బస్సు నేను నడిపించుకోవడానికి పోతే మా డెపో మేనేజర్ గారు బస్సు సీజ్ అయింది, డ్రైవర్ బోర్ని ఏడ్చాడు. అప్పుడు లాకప్లో ఉంటే బట్టలు తీసేసి, సార్ ఇది యాక్సిడెంట్ కేసు, దీంట్లో బస్సు సీజ్ చేస్తే గవర్నమెంట్కి లాస్ వస్తుంది. సరే అది యాక్సిడెంటే కాబట్టి వాడిని బట్టలు పేసేసి లోపల కూర్చోబెట్టిందంటే ఆ రోజు కొంచెం హార్ష్గా మాట్లాడాడు ఎస్ఐ గారు నాతో. తర్వాత ఆ బస్సు రిలీజ్ చేయడానికి ఎంఈఐ రాలేదని అంటే అది పంపకుండా ఇది ఎంఈఐకి చెక్ చేయడానికి. మీరు ఒంగోలు పనిచేస్తున్నప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు రౌడీజం చూసుకొచ్చేయడమే ఫోకస్ పెట్టారు. సెకండ్ టైం సీఏగా ఒంగోలు వచ్చినప్పుడు రౌడీజం తగ్గింది కానీ క్రైమ్ రేట్ పెరిగింది. అప్పుడు ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన 1-2 కేసులు రివీల్ చేయండి. సీఏగా ఉన్నప్పుడు ఇంపార్టెంట్గా 2 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి అక్షయ గోల్డ్ కేసు ఒకటి ఉంది. అక్షయ గోల్డ్ కేసుని
రఘురామరెడ్డి ఎస్పీ గారు ఉన్నారు అప్పుడు. ఆ టైంలో దాని మీద ఒక సమగ్రమైన రిపోర్టు సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ తర్వాత ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించిన కేసుని రిజిస్టర్ చేసి అక్కడ సుమారు 8 మందిని ఆ రోజు అదుపులోకి తీసుకొని కేసు ఉంది. ఆ కేసు ఇప్పుడు సిఐడి దగ్గర ఉంది. ఆ కేసులో ఫస్ట్ టైం నేను అక్షయ గోల్డ్ కేసుని రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా అప్పుడు రిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది సిఐడికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. అట్లాగే రిసోర్స్ మనీ పవర్ అని ఒక కేసు ఇలాంటిది మల్టీ లెవెల్ కంపెనీ మెడ్రాస్ బేస్డ్ అది. ఆ కేసు కూడా ఆ టైంలో రిజిస్టర్ చేసి మెడ్రాస్లో వాళ్ళందరినీ అతి కష్టం మీద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అది కూడా సిఐడికి తర్వాత ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసులు. ఈ రెండు కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దానికి సంబంధించిన ఒక పెద్ద కేసులు సిఐగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సిఐగా పనిచేసినప్పుడు ఒక మహిళ వేరే రిలేషన్లో పెట్టుకొని సో ఈ తల్లి వేరే వాడితో ఇంట్లో పర్సనల్గా ఉండటం చూసిన తర్వాత ఆ ఊర్లో పిల్లలు ఏంది మీ మదర్ వేరే వ్యక్తి వస్తున్నాడు మీ ఫాదర్ లేనప్పుడు మీ ఇంటికి అని అంటే ఆ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, శారదా బాలకుటీర్ అని దాంట్లో చదువుతున్నాడు. ఈ పిల్లలతోటి చాటి పిల్లలతోటి నేను ఇప్పుడు ఇంకా చిన్నోడిని, రేపు నేను పెద్దోడిని అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చేవాడిని చంపేస్తాను నాకు బలం వచ్చిన తర్వాత అని వాడు అంటం జరిగింది. ఈ విషయం ఈ తల్లికి ఎవరికైతే తల్లికి ఇలిసిట్ రిలేషన్లో ఉన్నాడో వాడు పెద్ద అయిన తర్వాత నేను చంపేస్తాడంట అని వాడికి చెప్పేసరికి వాడు ఈ రిలేషన్ మనం మెయింటైన్ చేయాలంటే నీ పెద్ద కొడుకుని తప్పించకపోతే నిన్నో నన్ను చంపేస్తారని చెప్పేసి ఈ తల్లి మైండ్లో పెట్టడం జరిగింది, బ్రెయిన్లో. సో ఈ ఒత్తిడికి ఈ పారామర్ ఒత్తిడికి లొంగిన ఈ తల్లి వీడే కొంచెం సైనైడ్ ఒకసారి తీసుకొచ్చి బాగలేనప్పుడు ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు అది మందులాగా ఇస్తే చచ్చిపోతాడు అని ఒక సైనైడ్ తీసుకొచ్చి తల్లి చేతికి ఇచ్చారు. సో ఇది ఇలా ఉండగా ఒకసారి కొడుకు ఈ హాస్టల్లో చదువుతా ఒకరోజు తల్లికి ఫోన్ చేసి నాకు కొంచెం ఫంగస్ లాగా ఎక్కడంటే అక్కడ దుద్దుర్లుగా వచ్చినాయి అమ్మ ఒకసారి అంటే నీకు మందు తీసుకొస్తాను ఉండమని చెప్పి ఆ రోజు ఆమె ప్లాన్ చేసుకొని ఈ సైనైడ్ తీసుకొని తేనెలో వేసుకొని స్కూల్కి వెళ్ళి ఆ అబ్బాయితో కొడుకుతోనే పర్సనల్గా మాట్లాడుతూ మా మందు తీసుకొచ్చేవానంటే తీసుకొచ్చానని చెప్పేసి దాన్ని ఒక సీసా మూతలు ఇలాంటి మూతలు కలిపి అతనికి అడ్మినిస్ట్రేట్ చేసిన తర్వాత అబ్బాయి అప్పటికప్పుడే కక్కుని అక్కడే పడిపోతాడు. ఈ మనిషి ఏమీ తెలియనట్టుగా అప్పుడు స్కూల్స్ అంతా రన్ అవుతుంటుంది. ముందు ఈ తల్లే క్లాసులో ఉన్న పిల్లోని పిలిచి ఈ విధంగా చంపేసేసి వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో ఉండే పిల్లవాడు ఒకడు ఎదురొస్తాడు ఏమికి ఏందంటే వెళ్ళిపోతున్నారని అంటే ఏం లేదు ఇప్పుడే చూశాను బాగానే ఉన్నాను వెళ్తున్నాను కానీ ఈ పిల్లోడు ఇచ్చి చూడంగానే ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు. ఈ కేసులో నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. ఫస్ట్ ఏంటంటే స్కూల్ యాజమాన్యం ఏదో సంథింగ్ జరిగితే ఈ పిల్లవాడిని చంపేశారని, లేదని ఇంకొక రకంగా వీళ్ళందరూ ఈ కేసుని ఏదో తారుమారు చేస్తున్నామని చెప్పేసి ఒక చిన్న నా ఇన్వెస్టిగేషన్కి ఎదురు రాకుండా అడ్డుపట్టడం జరిగింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఆ స్టేజ్లో కేసు నాకు ఇన్వెస్టిగేషన్కి నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఈ కేసులో వాస్తవాలు అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ ముందే చెప్పేశాను. నేను ఫస్ట్లో అబ్బాయి చనిపోయినప్పుడు ఈ ఇంట్రాగేషన్కి తీసుకురావడానికి ఆడ మనిషి అయింది, హార్డ్ ఇంట్రాగేషన్ కూడా ఇబ్బంది అయింది. అయినా కానీ అప్పుడు ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ చేస్తే కానీ ఫ్యాక్ట్స్ రావున్నప్పుడు ఇప్పుడు నేను ఏ విషయాలు అయితే ముందు మీకు చెప్పానో ఆ విషయాలన్నీ చెప్పి ఇలా వాడిని నా పారమర్ని చంపడానికి నా కొడుకు చంపేస్తానని చెప్పాడు కాబట్టి వాడు పెద్ద అయితే నన్ను చంపుతాడు లేకపోతే నేను చంపుతాడంటే మేమిద్దరం బతకాలంటే వీడిని చంపాలని సొంత కొడుకుని చంపాల్సి వచ్చిందని నా దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసు కూడా అది పోయింది. కానీ ఆ కేసులో సర్టిఫికేట్లు కానీ ఆ కేసులో కొంత నాకు ఏది కూడా సహకారం నా హార్ట్ అటాక్ అని ఒక సర్టిఫికేట్ వచ్చింది. అట్లాగే ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీలో కూడా సైనైడ్ ట్రేసెస్ దొరకలేదని చెప్పింది. అదృష్టవశాత్తు ప్రిలిమినరీ సర్టిఫికేట్లో ఈ సైనైడ్ సిమ్టమ్స్ అనేవి దాంట్లో నోట్ చేశారు అప్పుడు డాక్టర్. కాకపోతే మనకి
ఫారెన్సిక్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు, ప్లస్ పిఎం రిపోర్ట్ కూడా మనకు అనుకూలంగా రాలేదు. ఢిల్లీలో ఒక ఇట్లాంటి శాంపిల్ కేసును ఒకటి తెప్పించుకొని, సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది, సేమ్ సైనైడ్ డెత్ని దాన్ని ఎలా ఛార్జ్షీట్ తీసుకెళ్లారో అవి కొంచెం స్టడీ చేసి కొంచెం పకడ్బందీగా దీంట్లో ఛార్జ్షీట్ వేసి ఇది ఈ తల్లిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. కొంచెం కష్టపడి ప్రాసిక్యూషన్ కొంచెం గట్టిగా నిలబడ్డాం. ఆ కేసులో తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇప్పుడు ఆ తల్లి నెల్లూరు జైల్లో శిక్ష పడుతూ ఉంది. ఆ కేసు నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా అంగులు నాకు రాకపోయినా సో నేను దాన్ని ప్రూవ్ చేయాలి. మీకు ఎందుకంటే అనుమానం వచ్చేది లాస్ట్ సీన్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ స్కూల్కి వచ్చింది, నేను కొడుకుని చూడాలంది. క్లాస్ రూమ్స్లో ఉన్నారు పిల్లోళ్ళు. క్లాస్ రూమ్లో ఉన్న పిల్లోని తీసుకొచ్చి వాడు ఏ రూమ్లో ఉన్నాడో ఆ రూమ్కి తీసుకొచ్చింది. ఆ మాట్లాడేటప్పుడు అందరూ చూశారు. ఆమె వెళ్ళిపోగానే వాడు డెడ్ బాడీ ఉంది. సో ఈ మధ్యలో విత్ ఇన్ నో టైం ఏం జరిగింది అనే దాని మీద అనుమానం ఆటోమేటిక్గా వస్తుంది. సార్ మీరు చెప్తున్నట్లుగా ఇందులో పిఎంఏ రిపోర్ట్ మీకు సపోర్ట్ చేయలేదు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదు, అంటే ఇది మ్యానిపులేటెడ్ అయింది అక్కడ. కొన్నిసార్లు సైనైడ్ సంబంధించినవి నేను తర్వాత డాక్టర్లతో మాట్లాడితే అది ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, ఇది విసరా ప్రిజర్వేషన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని సరిగా ప్రిజర్వ్ చేయకపోయినా కానీ సైనైడ్ అనేది ఆ ట్రేసెస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఖచ్చితంగా 100% రావు అని ఒకసారి చెప్పడం జరిగింది. సో 9 జస్ట్ ఒక 14 years బాయ్ చనిపోయే విధానంలో సో వాళ్ళు కూడా చావుకి సరైన కారణం అయితే ఎట్లయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సపోర్ట్ చేయలేదో సో జనరల్గా వాళ్ళు ఇది మేబీ హార్ట్ అటాక్ అని ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ ప్రిలిమినరీ సర్టిఫికేట్లో మనకు కొన్ని ఉంటాయి, బ్లూయిష్ ఫింగర్ అవ్వటము, తర్వాత క్రిటికల్ హెమరేజెస్ ఉండటము, కొన్ని కొరోసివ్ ఎఫెక్ట్ ఆఫ్ థ్రోట్, ఇవన్నీ కూడా పాయిజన్ సిమ్టమ్స్ అనేవి అవి ప్రిలిమినరీ సర్టిఫికేట్లో నోట్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని ఇది ఇట్లా ట్రేసెస్ ప్రిజర్వేషన్ సరిగా లేకపోతే ఉంటాయని చెప్తూ ప్లస్ అడ్మినిస్ట్రింగ్ పాయిజన్ దట్టు సడన్గా అబ్బాయి క్లాస్ రూమ్లోంచి తల్లి దగ్గరికి రావటం